క్రీస్తు శాంతి మీ అందరి కలను గాక. నేనండి మీ స్టీఫెన్ జీసస్. అనిల్ అన్నతో సరదాగా కాసేపు అనే కార్యక్రమానికి 2వ ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. మొదటి ఎపిసోడ్ని మీ అందరూ జయప్రదం చేసి మమ్మల్ని ఎంతగానో ఆదరించినందుకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఇంకెందుకండి, మనం ఆలస్యం చేయకుండా సూటిగా సుక్తి లేకుండా అనిల్ అన్నని ప్రశ్నలు వేసేద్దాం పదండి. అన్న, కొంతమంది వ్యక్తులు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఏంటంటే, ఆర్యులు అంట ఈ దేశంలో పుట్టి ప్రపంచం మొత్తం వ్యాపించారు అని మాట్లాడుతున్నారు. అసలు ఆర్యులు అంటే ఎవరు, వారు ఎక్కడి నుంచి లచ్చిలు, కొంచెం క్లుప్తంగా వివరిస్తారా అన్న? అసలు ఈ ఆర్యులు అనేవాళ్ళు పర్షియా దేశానికి చెందిన వాళ్ళు. అంటే ఒకప్పుడు బబులోను దేశము, తర్వాత కాలంలో పర్షియా, నేటి ఇరాన్ దేశం అన్నమాట. ఈ ఆర్యులు అనేవాళ్ళు అరియా అనే ఒక ప్రదేశం ఉంటుంది. అరియా, దాని పక్కనే హరి అనే ఒక రివర్ కూడా ఉంటుంది. ఆ ప్రదేశంలో ఎన్నో వందల సంవత్సరాలు బ్రతికి ఆ తర్వాత ఆ ప్రదేశంలో ఎంతోమంది బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ దాడులు చేస్తున్నప్పుడు భారతదేశంలోకి వీళ్ళు ఎంటర్ అయ్యారు మొట్టమొదటిసారిగా అనే రికార్డ్స్ మనకి కనపడతాయి. సో ఈ ఆర్యులు అనేవాళ్ళు ఈ నేటి ఇరాన్ దేశం ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే మాత్రమే. ఇది ఎలా చెప్పగలము అని అంటే, ఎంతోమంది బుక్స్ రాశారు, చాలా చాలా పెద్ద స్కాలర్స్, అంటే లింగ్విస్ట్స్ కానీ, లేకపోతే ఈ డిఎన్ఏ అనేది ఉంటుంది కదా, మన డిఎన్ఏ వేరు, ఆర్యుల డిఎన్ఏ వేరు. వాళ్ళు తెల్లగా ఉంటారు, పొడుగు ముఖం, ముక్కు పొడుగ్గా ఉంటుంది, చిన్న నుదురు, అట్లా కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అలాగే కాకుండా ఈ డిఎన్ఏలో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి మనకి వాళ్ళకి. ఆర్యులు కనీసం ఒక 1600 సంవత్సరాల పాటు ఇండియాలోకి వస్తూనే ఉన్నారు, చిన్న చిన్న గ్రూపులుగా, చిన్న చిన్న బ్యాచ్లుగా. ఇవన్నీ విషయాలు మనకి ఎక్కడో దొరకవు, ఋగ్వేదంలోనే దొరుకుతాయి. ఋగ్వేదంలో కొన్ని మంత్రాలు ఎలా ఉంటాయంటే, మేము పరశికాసురుడిని ఓడించాము, ఇంద్రుడు మా తరఫున యుద్ధం చేశాడు అని ఉంటుంది. పరశికా అసురుడు అంటే పర్షియా అసురుడు, అంతే కదా, పరశికాసురుడు. సో వీళ్ళు అక్కడ పర్షియా దేశంలో అక్కడ పరశికాసురుడిని చంపేసి ఈ హరియూప నది దాటి అప్పుడు ఇండియాలోకి ఎంటర్ అయ్యారు అనే క్లియర్ రెఫరెన్సెస్ మనకు కనపడుతుంటాయి. తర్వాత చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి తమ్ముడు, 1 కాదు 2 కాదు. మన భారతదేశంలో గుర్రాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఉన్న గుర్రాలు ఆర్యులు ఎక్కి ఆర్యులు ఇండియాలోకి తీసుకొచ్చిన గుర్రాలే. ఇంతకన్నా ముందు మన భారతదేశంలో పొట్టి గుర్రాలు ఉండేవి, పొడుగు గుర్రాలు లేవు. ఈ పొడుగు గుర్రాలు వీళ్ళు సింధీ హార్స్ అని, లేకపోతే కతియావాడి హార్స్ అని, ఇట్లా హార్సెస్ ఏవైతే ఉన్నాయో అరేబియన్ హార్స్ నుంచి వచ్చిన ఆ బ్రీడ్ హార్సెస్నే పొడుగు గుర్రాలని మన ఇండియాలోకి తెచ్చింది ఆర్యులే. ఆర్యులు మొట్టమొదటిసారిగా భారతదేశంలోకి వచ్చినప్పుడు వీళ్ళకి ఏనుగు అంటే ఏంటో తెలియదు. ఆ ఏనుగు తొండాన్ని చూసి వీళ్ళు చెయ్యి అనుకున్నారు. అందుకే వీళ్ళు ఋగ్వేదంలో ఏనుగు గురించి చెప్పేటప్పుడు మృగహస్తిన్ అని రాశారు. మృగహస్తిన్, మృగ అంటే ఒక జంతువు, ఆ జంతువుకి హస్తిన్ అంటే హస్తం ఉంది అని రాశారు. అది ముక్కు అని వీళ్ళకి తెలియదు. తర్వాత ఈ ద్రవిడులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకప్పుడు ఇండస్ వ్యాలీలో ఉండేవాళ్ళు, సింధు నది నాగరికత అంటారు దాన్ని. ఆ సింధు నది నాగరికత వాళ్ళకి గుర్రాలు తెలీదు. తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి బ్రదర్. వీళ్ళు ఆర్యులు అనేవాళ్ళు ఇండియాలోనే పుట్టి ఇండియా నుంచి సంస్కృత భాషని బయటికి తీసుకెళ్లారు అనేది అది అబద్ధం. సంస్కృత భాష అనేది పర్షియా, ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్. ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్ 2 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి అవెస్టా అంటారు, ఆ అవెస్టా. మళ్ళీ ఇంకొక కేటగిరీ ఏంటంటే సాంస్క్రిట్. ఓల్డ్ పర్షియా 2గా విడిపోతుంది, అవెస్టా అండ్ సాంస్క్రిట్. ఆ సాంస్క్రిట్ని వీళ్ళు ఇండియాలోకి తెచ్చుకున్నారు. అవెస్టాలో కూడా మంత్రాలు ఉంటాయి, ఋగ్వేద మంత్రాలు లాగా. సంస్కృతంలో కూడా మంత్రాలు ఉంటాయి ఋగ్వేద మంత్రం లాగా. పర్షియన్స్ ఒడుగు చేసుకుంటారు, వీళ్ళు ఒడుగు చేసుకుంటారు. వాళ్ళు యజ్ఞాలు చేస్తారు, జొరాస్ట్రియన్స్ చేస్తారు, ఇప్పుడు వీళ్ళు యజ్ఞాలు చేస్తారు. కాబట్టి వీళ్ళు 100% ఇరాన్ దేశం నుంచి వచ్చిన వాళ్ళే, ఇండియాలో వీళ్ళు ఉద్భవించలేదు. ఓకే అన్న, చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా కొంతమంది మాట్లాడితే
బైబిల్లో బూత్ ఉంది, బైబిల్ బూత్ పుస్తకము, బైబిల్ సెక్స్ బుక్ అని కొంతమంది మతోన్మాదులు మాట్లాడుతున్నారు. అదేవిధంగా బైబిల్లో లేని విషయాలు కూడా ఉన్నట్లుగా ఊహించుకొని మాట్లాడుతున్నారు. బైబిల్లో లేని దాన్ని కూడా అన్న కొంతమంది మాట్లాడతారు కదా, ఏంటంటే పురాణాలు పురాణాలని, పురాణాల్లో బూతులు ఉన్నాయని. అసలు నిజంగానే పురాణాల్లో బూతులు ఉన్నాయా అన్న? ఉంటే అవి ఎందుకు ఉన్నాయి కొంచెం వివరించి చెప్తారా? చాలా ఫన్నీ క్వశ్చన్ వేసావు స్టీఫెన్. పురాణాల్లో బూతులు ఉన్నాయా? పురాణాల్లో స్టోరీస్ ఉంటాయి కదా, ఆ స్టోరీస్ అంటే ఇతిహాసాలు కూడా, ఈవెన్ మీరు రామాయణం మహాభారతం తీసుకున్నా సరే, ఏ పురాణాలు తీసుకున్నా సరే, ఈ స్టోరీస్ 3 రకాలుగా స్టార్ట్ అవుతాయి. ఏది తీసుకున్నా సరే ఈ స్టోరీస్ 3 రకాలుగా స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ది ఏంటంటే, ఒక రాజు ఉంటాడు, ఆ రాజుకి చాలామంది భార్యలు ఉంటారు, కానీ పిల్లలు ఉంటారు ఆ రాజుకి. ఏ రాజు కథ తీసుకున్నా ఫస్ట్, అంటే మహాభారతం తీసుకున్నా, రామాయణం తీసుకున్నా, లేకపోతే మన ఈ పాండురాజు కథ తీసుకున్నా, లేకపోతే ఇక ఏది తీసుకున్నా మనకి ఇలాగే స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ కేటగిరీ ఏంటంటే, ఒకడు ఉంటాడు చెడ్డోడు, వాడు ఈ దేవుళ్ళకి తపస్సు చేస్తాడు, ఆ దేవుళ్ళు వచ్చేస్తాడు, వీడు తలతిక్క కోరికలు కోరుతాడు, నేను చచ్చిపోకూడదు అది ఇదని. సరే అని చెప్పి దేవుళ్ళు వరం ఇస్తారు, దాంట్లో మళ్ళీ ట్విస్టులు ఉంటాయి. వీడిని చంపడానికి మళ్ళీ ఇంకొక వేషం వేసుకొని వీళ్ళు రావాల్సి వస్తుంది. థర్డ్ కేటగిరీ ఏంటంటే, ఒక ఋషి ఉంటాడు, ఒక అప్సర స్త్రీ ఉంటుంది, ఆమెను చూసి ఈయన వీరేస్కలనం చేసుకుంటాడు. ఈ 3 స్టోరీలు ఇలాగే ఈ స్టోరీ స్టార్ట్ అవుతాయి. సో ఎక్కడ చూసినా కూడా మధ్యలో బూతు ఇన్సర్ట్ చేయాలి, లేకపోతే బూతుతోటే స్టార్ట్ అవుతుంది. పిల్లలు లేరు కాబట్టి అందులో బూతు, ఇంకా ఋషి దగ్గరికి వెళ్ళటం, లేకపోతే ఇలా చేయటం, నియోగ పద్ధతి, అవి ఇవన్నీ బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు, ఆర్య బ్రాహ్మణులు, ఇవన్నీ వాళ్ళ సెక్షువల్ కంఫర్ట్ కోసం వాళ్ళు రాసుకున్నారు. ఇవన్నీ జనరల్గా మగవాడికి ఎవరికి ప్రెగ్నెన్సీ రాదు. మగవాడికి ప్రెగ్నెన్సీ రావటం ఏంటి? కానీ ఈ మన ఈ దేవి భాగవతంలో మగవాడికి ప్రెగ్నెన్సీ వచ్చినట్టుగా, మగవాడి కడుపు చీల్చుకొని ఒక బిడ్డ పుట్టినట్టుగా, ఆ బిడ్డ పేరు మాందాత అని మనకి ఇవన్నీ కనపడుతుంటాయి. ఇదే స్టోరీ మళ్ళీ ఏంటి, మగపిల్లలు లేరు, పిల్లల కోసం ఋషుల దగ్గరికి వెళ్తే ఋషులు మంత్రం వేసిన ఆ నీళ్ళని ఈ రాజు తెలియకుండా తాగేస్తే ఈ రాజు కడుపు వచ్చేస్తుంది. తర్వాత ఒక రంభాసురుడు అని ఒకడు ఉంటాడు, రంభాసురుడు. ఆ రంభాసురుడు అనేవాడు తపస్సు చేస్తాడు, తపస్సు చేస్తే దేవుడు వస్తాడు. దేవుడు వచ్చినాక, సరే నా కొడుకు చాలా వీరుడై ఉండాలి అది ఇది అని చెప్పి ఇట్లా వరం కోరుకున్నప్పుడు, నువ్వు వెళ్ళి ఫస్ట్ ఎవరితో రమ్మిస్తే వాడికి ఆమెకి ఒక మంచి వీరుడు పుడతాడు అన్నప్పుడు, ఈ రంభాసురుడు అనేవాడు, మనకి గేదె తెలుసు కదండి, బర్రె, ఈ బర్రెతో సంభోగం చేస్తాడు. అప్పుడు మహిషాసురుడు పుడతాడు. ఇట్లా ఉంటాయి ఈ కథలన్నీ. సో కథలో కొత్తదనాన్ని తేవడానికి సాయంత్రం పూట చెప్పుకునే కాలక్షేప కథలు అంటారు వీటిని. సాయంత్రం పూట చెప్పుకునే కాలక్షేప కథల్ని పురాణాలుగా బుక్కుల్లో రాసుకున్నట్టు మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు అంతెందుకండి, ఋషశృంగుడు సంగతి చూడండి. ఋషశృంగుడు వాళ్ళ డాడీ ఒక అప్సర స్త్రీ స్నానం చేస్తూ ఉంటే ఆమెను చూస్తాడు. ఇంకా ఋషి కదా, ఋషశృంగుడు వాళ్ళ నాన్న ఋషి, ఇక స్నానం చేసుకునే స్త్రీని ఋషి చూశాడండి, ఏమన్నా ఉందా, వీరేస్కలనం చేసుకుంటాడు, నీళ్ళల్లో పడిపోతుంది. ఆ నీళ్లు జింక తాగితే జింక కడుపు వచ్చింది. ఆ జింకలో నుంచి ఋషశృంగుడు పుడతాడు. సో బూతు అనేవి చాలా ఉన్నాయి, కానీ అది ఎక్స్ట్రీమ్ బూత్ అనమాట. అసలు మన ఇమాజినేషన్కే వెళ్ళదు. ఇవన్నీ సాయంత్రం పూట కాలక్షేప కథల్ని వీళ్ళు పురాణాలుగా వీళ్ళు బుక్కులో రాశారు. అవి మనకి క్లియర్గా ఎవిడెన్సెస్ ఉన్నాయి. వీలైతే రెఫరెన్సెస్ కూడా చూపిస్తాను నేను. ఓకే అన్న, కొంతమంది మాట్లాడితే మా గ్రంథాలు సైన్స్కు అతి దగ్గర ఉన్నాయని మాట్లాడతారు. అందులో పురాణాలు మరియు ఇతిహాసాలు
ఇందులో నుండి సైన్స్ పుట్టింది అని మాట్లాడుతుంటారు. అసలు పురాణంలో సైన్స్ ఉందా? ఉంటే ఏ విధంగా ఉంది? కొంచెం వివరించి చెప్పండి. పురాణాల్లో సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేంత గొప్పవాడిని నేను కాదు స్టీఫెన్. ఎందుకంటే ఈ పురాణాల్లో ఎంత గొప్ప సైన్స్ ఉంటుందంటే, పోయినసారి నేను ఫస్ట్ ఎపిసోడ్లో వేదాల్లో ఉన్న సైన్స్ గురించి చెప్పినట్టు నాకు గుర్తు. వేదాల్లో ఎలాంటి గొప్ప సైన్స్ ఉందో సేమ్ అలాంటి గొప్ప సైన్సే పురాణాల్లో కూడా ఉంది. పురాణాల్లో కొంచెం ఒక స్టెప్ ముందుకెళ్ళి, అంటే పురాణం అనే కాదు, రామాయణం తీసుకున్నా, మహాభారతం తీసుకున్నా, జనరల్లీ ఈ చైల్డ్ బర్త్ అనేది ఉంటుంది కదా, చిన్నపిల్లలు పుట్టడం. ఈ చైల్డ్ బర్త్ అనేది చాలా వింత వింతగా జరుగుతుంటుంది అనమాట. అసలు సైన్స్కే అసలుకి దిమ్మ తిరిగిపోవాలి, అట్లా ఉంటుంది. అంటే పోతన భాగవతం 6వ స్కందంలో కశ్యప మునికి 13 మంది భార్యలు ఉంటారు. వాళ్ళ పేరు అదితి, దితి, కాష్ఠ, సురమ, సురస, లేకపోతే ఇలా ఉంటాయి. అదే అక్కడ ఏం రాసి ఉంటుందంటే, అసలుకి మనుషులకి, అంటే కశ్యప మహాముని ఆయన భార్యలకి కుక్కలు పుట్టినట్టు, డేగలు, సర్పాలు, అంటే గద్దలు, పాములు, చెట్లు, మొక్కలు కూడా కాదు, చెట్లు పుట్టినట్టు, ఇది ఇంత గొప్ప సైన్స్ ఉంటుంది ఇందులో. మరి సరే పోనీ అని చెప్పి మరి రామాయణం దగ్గరికి వచ్చి ఇది చదువుతుంటే ఇందులో కూడా ఇలాంటి విషయాలే. కశ్యప మహాముని భార్యలకి వాళ్ళైతే ఇంకా గుడ్ల గోవుల్ని లేకపోతే ఎలుగుబంటుల్ని ఇట్లా కన్నట్టు ఉంటుంది. మళ్ళీ ఇంకా జియోగ్రఫీ అండ్ జియాలజీ ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. ఎట్లా అంటే పోతన భాగవతం 5వ స్కందంలో మనం చూస్తే పెరుగు సముద్రం, పాల సముద్రం, చెరుకు రస సముద్రం, కళ్ళు సముద్రం, నెయ్యి సముద్రం, ఇలాంటి సముద్రాలు ఉండడం. తర్వాత ఏనుగంత నేరడి పళ్ళు ఉండడం. ఏనుగంత ఉంటుంది అంటే ఒక్కొక్క నేరేడు పండు, అంటే మేరు పర్వతం ఏదో ఉంటుంది అక్కడ దొరుకుతాయంటే ఇవన్నీ. ఆ తర్వాత చంద్రుడు నక్షత్రాలతో పాటు భూమి చుట్టూ తిరుగుతాడంట. అది అట్లాంటి చాలా భయంకరమైన సూపర్ సైన్స్. మళ్ళీ రామాయణం సుందరకాండ 1వ సర్గ 121వ శ్లోకం నుంచి 131వ శ్లోకం దాకా మనం చదివితే, ఒకప్పుడు కొండలకి రెక్కలుండేవట. ఆ స్టోరీ మొత్తం అక్కడ ఉంటుంది. అది చదివితే సైన్స్కే దిమ్మ తిరిగిపోవాలి, అంత గొప్ప సైన్స్ ఉంటుంది తమ్ముడు. అన్న, పురాణాల్లో సైన్స్ కోసం అయితే నాకు అర్థమైపోయింది. బైబిల్ గ్రంథంలో సృష్టి క్రమము ఈ విధంగా ఉంది అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. దేవుడు మొదటిగా ఏం సృజించాడు, తర్వాత ఏం సృజించాడు అనేది బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ ఈ పురాణాలలో సృష్టి క్రమం చెప్పబడిందా? చెప్పబడితే అది ఏ విధంగా చెప్పబడ్డది? పురాణాల్లో సృష్టి క్రమం చెప్పబడింది. సృష్టి క్రమం అనేది, అంటే పురాణాలు అంటే 18 పురాణాలు, అంటే అష్టాదశ పురాణాలు అంటారు. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్కలాగా సృష్టి క్రమం చెప్పబడింది. మచ్చుగా అంటే ఊరికే ఎగ్జాంపుల్గా నేను 1-2 చెప్తాను. మనం కానీ ఒకవేళ పోతన భాగవతం 3వ స్కందం చూస్తే, ఈ భాగవతం 3వ స్కందంలో మనకి ఏమని రాసి ఉంటుందంటే, ఈ ప్రకృతి మొత్తం కలిసి ఒక బంగారు గుడ్డు పెట్టిందంట. ప్రకృతి మొత్తం కలిసి ఒక బంగారు గుడ్డు పెడితే విష్ణుదేవుడు వెళ్ళి ఆ గుడ్డులో కూర్చున్నాడంట. దేవుడు వెళ్ళి ఒక గుడ్డులో కూర్చోవడం అనేది అసలు ఇంకా ఆ సృష్టి క్రమం నేను చాలా ఇంట్రెస్టింగ్గా చదివాను. దేవుడు వెళ్ళి, అంటే విష్ణుదేవుడు వెళ్ళి గుడ్డులో కూర్చున్నాడంట. గుడ్డులో కూర్చొని ఇంకా అది అంటే ప్రెగ్నెన్సీలో ఉన్న ఆ టైపు మనం ఏమో అని నేను అలా అర్థం చేసుకున్నాను. కానీ విష్ణుదేవుడికి ఒక బొడ్డులో నుంచి ఒక చిన్న తీగ లాంటిది వచ్చి దానికి ఒక పువ్వు పుడుతుంది. అదేం పువ్వు? పద్మం, లోటస్, రైట్ అండి. ఆ పువ్వులో నుంచి బ్రహ్మదేవుడు పుడతాడంట. సరే, ఆ బ్రహ్మదేవుడికి విష్ణు అంటే ఎవరో తెలీదు. సరే, తర్వాత చూస్తాడు, తర్వాత నమస్తే పెడతాడు. పెట్టిన తర్వాత విష్ణు ఆయనకు చెప్తాడు, సరే బ్రహ్మ, నువ్వు నాకు పని చేసి పెట్టు, సృష్టించు నువ్వు అంటాడు.
సృష్టించినప్పుడు ఆయన చాలా కష్టాలు పడుతుంటాడు. అప్పు అసలు అక్కడ రాసి ఉంటుంది సృష్టి క్రమము. బ్రహ్మదేవుడి కటి ప్రదేశం నుంచి అంటే నడుము దగ్గర, ఇక్కడ ఈ నడుము దగ్గర నుంచి కొంతమంది రాక్షసులు పుడతారు. ఆ కొంతమంది రాక్షసులు బ్రహ్మని చూసి వాళ్ళు బ్రహ్మని రేప్ చేయాలని చెప్పి బ్రహ్మ వెనకాల పడతారు. అప్పుడు బ్రహ్మకి అమ్మో ఏంది వీళ్ళు ఈ నలుగురు నా కటి ప్రదేశం నుంచి వచ్చి నన్నే రమించాలని చూస్తున్నారు, నన్నే రేప్ చేయాలని చూస్తున్నారు అని చెప్పి పరిగెత్తుకుంటా ఫుల్ స్పీడ్గా, అది కూడా నవ్వుకుంటూ పరిగెత్తుకుంటా ఫుల్ స్పీడ్గా విష్ణు దగ్గరికి వెళ్ళి, ఓ బృందారక రక్షించు రక్షించు, ఈ రాక్షసులు నన్నే రమించాలని చూస్తున్నారు, నన్ను రక్షించు అని వెళ్తాడనమాట. అట్లా ఉంటుంది సృష్టిక్రమం. ఇలాంటి సృష్టిక్రమం మనకి అసలు సైన్స్ అనేది, అదే ఇందాక చెప్పాను కదా, సైన్స్కి దిమ్మ తిరిగిపోవాలి. మళ్ళీ సరే, వాయుపురాణం తెలుగులో ఉన్న బుక్ అయితే వాయుపురాణం 65వ అధ్యాయము, లేకపోతే ఇంగ్లీష్ అయితే వాయుపురాణ వాల్యూమ్ 2 చాప్టర్ 4. అందులో ఏం రాసి ఉంటుందంటే, బ్రహ్మదేవుడు ప్రజాపతులని సృష్టించడానికి ఒక పెద్ద యజ్ఞం చేస్తుంటాడంట. ఆ యజ్ఞానికి అందరినీ పిలుస్తాడు, రైట్? పెద్ద పెద్ద అంటే దేవతలు, భూదేవి, వాళ్ళు వీళ్ళు అందరూ వస్తారు ఆ యజ్ఞం చూడడానికి. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, దేవతల భార్యలు ఉన్నారు కదా, ఆ దేవతల భార్యల్ని చూసి వీర్యంస్ కలిగించేస్తాడు. ఇక చూసే అప్పుడు దాన్ని పోని వదిలేశాడా? కాదు, దాన్ని ఒక స్పూన్తో తీసుకొని అక్కడ కూర్చొని యజ్ఞం దగ్గర ఒక్కొక్క డ్రాప్ తన వీర్యాన్ని ఈయన యజ్ఞంలో వేస్తూ ఉంటే ఒక్కొక్క బొట్టులో నుంచి, ఒక్కొక్క చుక్కలో నుంచి ఒక్కొక్కడు పుడుతుంటాడు. అంగీరసుడు, పులస్త్యుడు, ఇక అట్లా వీళ్ళ పేర్లు ఉంటాయి. ఇంకా అట్లా ప్రజాపతుల్ని పుట్టిస్తాడు. ఇట్లాంటి సృష్టి క్రమం అసలుకి సూపర్ అన్నమాట. బైబిల్ ఇట్లా ఎట్లా చెప్పదు. అర్థమైందా బ్రదర్? సో ఇది మీ ప్రశ్నకి నా సమాధానం. ఇప్పటి వరకు మా వీడియోని వీక్షిస్తున్న వీక్షకులకు వందనాలు. అదేవిధంగా అతి త్వరలోనే 3వ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.